హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుసుకునే కథ నల దమయంతి. పూర్వం నిషిధ దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన 6 చక్రవర్తులలోనూ ఈ నల మహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఈ హంస నలుడి దగ్గర విదర్భదేశపు రాజు కూతురైన దమయంతి అందచందాలు గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్టు చేసింది. ఆ తరువాత అదే హంస విదర్భకు వెళ్లి నలుడికి చిక్కినట్టుగానే దమయంతికి కూడా చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు గుణగణాలు పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మోహం కలిగింది. ఈ హంస రాయభారం ఫలితంగా నల దమయంతులు ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో విదర్భదేశపు రాజు తన కూతురైన దమయంతికి స్వయంవరం చాటించాడు. ఈ చాటింపు విని నానా దేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరుకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా మోహించినవాడు గనుక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకొని అతన్ని పరీక్షించటానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేటందుకు నలుణ్ణి రాయభారం వెళ్ళమన్నారు. మాట ఇచ్చాడు గనుక నలుడు ఒప్పుకొని రహస్యంగా దమయంతి దగ్గరికి వెళ్లి దిక్పాలకుల కోరిక ఆమెకు తెలియజేశాడు. కాని దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలున్నే ప్రేమించింది. స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతి రాజును గురించి వర్ణించటం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజునే దాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒకచోట చెలికత్తెకు వరుసగా 5 నలమహారాజులు కనిపించారు. అందులో నిజంగా ఒక్కడే నలుడు. మిగిలిన 4 ఇంద్రాగ్ని, యమ, వరుణులు. ఈ 5 చూడగానే దమయంతి దిగ్భ్రమ చెంది నిజమైన నలుణ్ణి చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకొని దిక్పాలకులు తమ యథార్థ స్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెడలో వేసింది. కొంతకాలానికి నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కాని కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం మొత్తం కోల్పోయాడు. కట్టుబట్టలతో నల దమయంతులు అడవులు పట్టిపోయినారు. కట్టుగుడ్డల్లేక, తిండి తినడానికి తిండి లేక ఇద్దరూ అష్టకష్టాలు పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపొమ్మన్నాడు. కాని దమయంతి భర్తతో పాటు కష్టాలు పడటానికే నిశ్చయించుకున్నది. తన వెంట ఉండటం వల్ల దమయంతి కష్టాలు పడుతున్నదని, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రివేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు. దమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది. ఎన్నో ప్రయాసలు పడి ఆఖరుకు విదర్భ చేరుకున్నది. వెంటనే నలుణ్ణి వెతికించటానికి అన్ని వైపులకు మనుషులను పంపించింది. దమయంతిని విడిచిన తరువాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా ఒక పాము కరిచింది. ఆ విషానికి అతని శరీరమంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ఈ అవకాశం చూసుకొని నలుడు బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడిగా చేరాడు. నలుడు వంట చేయటంలో కూడా గొప్ప నేర్పని. నలపాకం, భీమపాకం అనే మాటలు మనందరం వినే ఉంటాం. దమయంతి పంపిన వారిలో ఒక బ్రహ్మడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు. బహుకుణ్ణి చూచాడు. అతను నలుడే అయి ఉండాలని పసికట్టాడు. ఈ వార్త పట్టుకుని విదర్భకు వెళ్ళాడు. బహుకుడు నలుడవునో కాదో తేర్చుకోవటం ఎట్లా? దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది. నలుడికి అశ్వహృదయం అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయు వేగంతో తోలగలడు. అందుచేత కాల వ్యవధి లేకుండా ఋతుపర్ణుని విదర్భకు రప్పించితే రథాన్ని తోలటానికి నలుడు పూనుకుంటాడు.
ఈ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నానని, స్వయంవరానికి రావాల్సిందని ఋతుపర్ణుడికి కబురు పంపింది. మర్నాడే స్వయంవరం. ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్కరోజులో ఎలా పోతాడు? రాజుగారి విషయము విచారించడం చూసి బహుకుడు తాను సారథ్యం చేసే ఋతుపర్ణుని ఒక్కరోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడటానికే అతను సారథ్యానికి ఒప్పుకున్నాడు. బహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు. కాని దమయంతి స్వయంవరం అబద్ధమని, బహుకుడే నలుడని రుజువు చేయటానికే ఈ ఎత్తు వేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడి దయవల్ల నలుడు తన పూర్వరూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించటం వల్ల అతన్ని ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషిధ దేశపు ప్రజలు అతని దగ్గరికి వచ్చి మళ్లీ ఎప్పటిలాగే రాజ్యం చెయ్యమని ప్రార్థించారు. నలుడు వారు కోరిన ప్రకారం తిరిగి నిషిధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.